హలో గైస్, దిస్ ఇస్ వంశీ. వెల్కమ్ టు స్టార్ గ్యాడ్జెట్స్ తెలుగు వరల్డ్. ఈరోజు మనం అన్బాక్సింగ్ చేస్తున్న వీడియో వచ్చేసరికి వన్ ప్లస్ నార్డ్ 2 5G వర్షన్ వేరియంట్ వచ్చేసరికి 8GB ప్లస్ 128GB ఇంటర్నల్ స్టోరేజ్ తో వస్తుంది. ఈ రోజు మీరు నా ఛానల్ కొత్తగా విజిట్ అయినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోతూ పక్కన బెల్ ఐకాన్ కూడా ట్యాప్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. అయితే లేట్ చేయకుండా వీడియోలోకి అయితే మనం వెళ్ళిపోదాం. మనం యాజ్ యూజువల్గా అమెజాన్ ఆర్డర్ పెట్టాం కదా, కొరియర్ ప్యాకేజ్తో వచ్చింది. ఓకే, కవర్ అయితే కట్ చేస్తాం కదా. ఒక కవర్లో అయితే ఇంకేం లేదు, బాక్స్ తప్ప. ఓకే, అమెజాన్ బాక్స్తో వచ్చింది. ఆ బాక్స్ అనేది ఓపెన్ చేసేద్దాం. ఫట్ 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 ఓకే, ఫైనల్లీ చూస్తున్నాను కదా, అమెజాన్ బాక్స్లో కూడా మొబైల్ బాక్స్ విత్ ఇన్వాయిస్ అనేది ఇచ్చాడు, బిల్ ఇన్వాయిస్ అనేది. ఓకే, బాక్స్ పక్కన పెడితే ఒకసారి ఇన్వాయిస్ చూద్దాం. మన ప్రైస్ అనేది మనకి ఎంత పడింది ఏంటనేసి. మన ప్రైస్ అనేది 29,999 పడింది మనకి మొబైల్ అనేది. ఇది 128GB వేరియంట్ కాబట్టి. ఓకే, బిల్ పక్కన పెడితే ఒకసారి బాక్స్ చూద్దాం. బాక్స్ ఫ్రంట్ ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుంది మనకి. దీనిపైన సీల్ అనేది ఉంది, ఆ సీల్ అనేది మనం ఓపెన్ చేసేద్దాం. ఓకే, సీల్ కూడా ఓపెన్ చేస్తామండి. బాక్స్ ఇంటర్ఫేస్ అనేది ఎలా ఉంటుంది, ఫ్రంట్ బ్యాక్ వచ్చేసరికి ఇలా ఉంటుంది. మీకు డీటెయిల్స్ అనేవి మీకు డిస్ప్లే చేస్తారు చూడండి. ఓకే, వన్ ప్లస్ నార్డ్ 2 5G వర్షన్ 6.3 ఇంచ్ AMOLED డిస్ప్లేతో వస్తుంది మనకి డిస్ప్లే అనేది. తర్వాత ప్రాసెసర్ వచ్చేసరికి MediaTek Dimensity 1200 AI ప్రాసెసర్ అవుతుంది. ర్యామ్ వీడ్ ఎన్ని ఇస్తున్నాడంటే 6GB 8GB 12GB అండ్ స్టోరేజ్ వచ్చేసరికి 128 అండ్ 256. అండ్ మెయిన్ కెమెరా వచ్చేసరికి ట్రిపుల్ కెమెరా సెటప్తో వస్తుంది. 50MP ప్లస్ 8MP ప్లస్ 2MP. 50MP ఏంటంటే మెయిన్ కెమెరా, తర్వాత 8MP వచ్చేసరికి అల్ట్రా వైడ్ కెమెరా, ఇంకా 2MP వచ్చేసరికి మోనో కెమెరా. అండ్ ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి 32 మెగాపిక్సెల్తో వస్తుంది. అండ్ బ్యాటరీ వచ్చేసరికి 4500 mAh బ్యాటరీ. అండ్ వీరు నార్మల్గా బేసిక్ వేరియంట్ లాంచ్ చేసింది ఏంటంటే 6+128, 8+128, 12+256. 6+128 వచ్చేసరికి 27,999, తర్వాత వచ్చేసరికి 29,999, తర్వాత వచ్చేసరికి. ఓకే, ఇదండి ఇన్ఫర్మేషన్ వచ్చేసరికి. బాక్స్లో మ్యానుఫ్యాక్చర్ డీటెయిల్స్ ఇచ్చాడు. ఓకే, బాక్స్ అయితే ఇప్పుడు ప్రజెంట్ మనం ఓపెన్ చేసేద్దాం. ఓకే, నౌ దిస్ ఈస్ OnePlus నార్డ్ 2. ఓకే, ఫోన్ ఎలా ఉంది చూసారు కదా. ఫోన్ పక్కన పెట్టేద్దాం. ఇంకేం ఇచ్చాడు చూద్దాం బాక్స్లో వచ్చేసరికి. ఓకే, మొబైల్ కేస్ అనేది వాడు ప్రొవైడ్ చేశాడు. మొబైల్ కేసు లోపల డాక్యుమెంటేషన్ ఒక బాక్స్ కూడా ఇచ్చాడు. ఓకే, మొబైల్ కేస్ వచ్చేసరికి నాకైతే అసలు మొబైల్ కేస్ అనేది ఏం నచ్చలేదండి. థండర్ కరెంట్ సింబల్ లాగా ఇచ్చాడు, కానీ క్వాలిటీ అయితే బాగుంది, కానీ మొబైల్ కేస్ పరంగా అయితే నాకేం నచ్చలేదు. కంపేర్ టు ఓల్డ్ వన్ అంటే 9 సిరీస్ 8 సిరీస్ వాటికన్నా ఇది నాకైతే నచ్చలేదు. ఓకే, కేస్ పక్కన పెట్టేస్తే ఇంకా డాక్యుమెంటేషన్ ఏమి ఇచ్చాడు ఏం చూద్దాం ఒకసారి. సిమ్ ఎజెక్టర్ అండి ఇది. ఓకే, పక్కన పెట్టింది. తర్వాత వచ్చేసరికి ఇంకేమి ఇచ్చాడు, డాక్యుమెంటేషన్ ఇచ్చాడు, యూజర్ మాన్యువల్ అది అని. తర్వాత వచ్చేసరికి వన్ ప్లస్ నార్డ్ స్టిక్కర్స్ చూస్తున్నారు కదా, బ్రాండ్ స్టిక్కర్స్ ఇచ్చాడు. ఓకే, డాక్యుమెంటేషన్ కూడా చూస్తాం కదా, అది కూడా పక్కన పెట్టాడు. ఇంకేం ఇచ్చాడు బాక్స్లో, ఛార్జర్ అనేది అడాప్టర్ అనేది ఇచ్చాడు. ఛార్జర్ అడాప్టర్ విత్ వ్యాప్ ఛార్జర్ 65 వాట్ ఛార్జర్ అండి, ఫాస్ట్ ఛార్జర్ ఇది. 65 వాట్ ఫాస్ట్ ఛార్జ్ ఇది. అండ్ విత్ కేబుల్ USB to C కేబుల్, దీని ద్వారా మనం USB అడాప్టర్ మొబైల్ కనెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, ఇంక బాక్స్లో ఇంకేమీ ఇవ్వలేదు, ఇది తప్ప. ఓకే, ఇంక బాక్స్ మొత్తం పక్కన పెట్టేద్దాం. మెయిన్ డివైస్కి వద్దాం ఇప్పుడు మనం ఒకసారి. దీనిపైన ఒక కవర్ ఉంది, కవర్ కూడా మనం రిమూవ్ చేసేద్దాం. ఇదేంటి ఫోన్ బ్యాక్ సైడ్ ఎలా ఉంటుంది వ్యూ. స్టిక్కర్ ఏదో ఇచ్చే స్టిక్కర్ వ్యూ కదా, దానివల్ల యూజ్ ఏం లేదు మనకి. ఓకే, బ్యాక్ సైడ్ వ్యూ ఎలా ఉంటుంది మనకి, మిడిల్ OnePlus లోగో. అండ్ తర్వాత వచ్చేసరికి మెయిన్గా ఒకసారి పౌచ్ చేసి చూద్దాం. పౌచ్ నచ్చలేదన్నా కదా, వేస్తే నచ్చితేమో. అస్సలు ఏ రకంగాను లుకింగ్ అనేది లేదు మొబైల్కి. పౌచ్ తీసే మనం ఫీచర్స్ అనేది చూద్దాం. ఓకే ఓకే దానికి మెయిన్ విషయం ఏంటంటే గార్డ్ అనేది ప్రీ అప్డేట్ వస్తుంది దానికి, స్క్రీన్ గార్డ్ అనేది. ఓకే, ఇప్పుడు బూటింగ్ ప్రాసెస్లో ఉంది. ఆన్ చేద్దాం మొబైల్ అనేది. ఓకే, అది ఆన్ అవుతూ ఉంటుంది. మనం ఒకసారి చుట్టూ ఏమన్నా చూద్దాం. ఇది వచ్చేసరికి లాక్ బటన్, అలర్ట్ స్లైడర్ పైన వచ్చేసరికి
రింగ్ వైబ్రేషన్ సైలెంట్, వెనకాల వచ్చేసరికి కెమెరా, ఇంకా పైన వచ్చేసరికి నాయిస్ క్యాన్సిలేషన్ ఇచ్చాడు, కింద వచ్చేసరికి సిమ్ ట్రే, తర్వాత వచ్చేసరికి మైక్ ఇచ్చాడు, తర్వాత తర్వాత వచ్చేసరికి ఛార్జింగ్ పిన్ అండ్ స్పీకర్స్. ఇది స్టీరియో స్పీకర్స్, కింద ఒక స్పీకర్ ఉంటుంది, పైన మీకు సెకండరీ స్పీకర్ కింద అది యాక్ట్ చేస్తుంది. ఓకే, ఫోన్ సెటప్ చేద్దాం. నేను మెయిన్గా ఏదో కలర్ వాయిస్ అవి కలిపాడు అంటున్నాడు, ఒకసారి దాని గురించి కూడా చూద్దాము. నాకైతే ఆక్సిజన్ వాయిస్ చాలా ఇష్టం, కానీ కలర్ వాయిస్ ఏదో కలిపారు అంటున్నాడు, చూద్దాం ఒకసారి. ఇదండి ఓపెన్ చేసిన ఇంటర్ఫేస్ అనేది ఉంటుంది. ఓకే, యాప్స్లో కానీ నోటిఫికేషన్ పని కలర్ వాయిస్ అయితే ఏం కలవలేదు, ఇంకెక్కడైనా కలిసినాయో చూద్దాం ఒకసారి మనం. ఓకే, ఒకసారి సెట్టింగ్స్ ఓపెన్ చేసి మనం చూద్దాం ఒకసారి. ఓకే, సో ఇది కూడా ఆక్సిజన్ ఓఎస్ మొత్తం, దీంట్లో కూడా కలర్ వాయిస్ ఏం కలవలేదు సెట్టింగ్స్లో కూడా. ఓకే, ఒకసారి అబౌట్ ఫోన్లోకి వెళ్ళి మీకు దీని ఫీచర్స్ సెట్టింగ్స్ అయితే చూపిస్తాను నేను ఒకసారి మీకు. ఓకే, చూస్తున్నాం కదా, OnePlus Nord 2 5G వర్షన్, Dimensity 512 SSD, 512. ఓకే, చూస్తున్నారు కదా, ఒకసారి ఆండ్రాయిడ్ వర్షన్ వస్తుంది, ఆండ్రాయిడ్ 11తో రన్ అవుతుంది. యా నౌ అదండి విషయం. తర్వాత వచ్చేసరికి మనకి మెయిన్గా కావాల్సింది ఏంటంటే కెమెరా అనమాట. కెమెరా ఫీచర్స్ కూడా ఒకసారి మనం చూసేద్దాం. కెమెరాలో కలర్ వాయిస్ కలిసిందనేసి అంటున్నారు. ఓకే, చూస్తున్నారు కదా, ఇది పక్కా కలర్ వాయిసే, ఆక్సిజన్ వాయిస్ అయితే కాదు. ఎందుకంటే మెయిన్గా మనం ఐడెంటిఫై చేసింది ఏంటంటే ఏఐ మోడ్. ఆ ఏఐ మోడ్ అనేది అసలు ఆక్సిజన్ వాయిస్లోనే ఉండదు, అది కలర్ వాయిసే. ఓకే, అసలు ఫీచర్స్ చూద్దాం ఏంటంటే అలా ఇచ్చాడు ఏంటనేసి. మెయిన్గా ఫొటోస్ పోర్ట్రేట్ మోడ్లో కొన్ని వదిలాడు. ఫీచర్స్, ఫిల్టర్స్, ఒకసారి మేము పోర్ట్రేట్ మోడ్లో తీసిన పిక్చర్స్ మేము డిస్ప్లే, ఇది బ్యాక్ క్యామ్ అండి, ఇది వచ్చేసరికి ఫ్రంట్ కెమెరా పోర్ట్రేట్ మోడ్, ఇది వచ్చేసరికి అల్ట్రా నార్మల్ కెమెరా బ్యాక్ క్యామ్, ఇది వచ్చేసరికి అల్ట్రా వైడ్ కెమెరా. ఓకే, ఇంకా మెయిన్గా వచ్చేసరికి వీడియోలో కూడా ఏఐ మోడ్ ఇచ్చాడు వాడు. వీడియో రిజల్యూషన్ చూద్దాం ఒకసారి ఎంత ఇచ్చాడు ఏంటనేసి. వీడియో రిజల్యూషన్ వచ్చేసరికి 4K 30 FPS వరకే ఇచ్చాడు. తర్వాత వచ్చేసరికి 1080లో 60 FPS ఇచ్చాడు, 30 FPS ఇచ్చాడు. తర్వాత వచ్చేసరికి 720లో 60 FPS ఇచ్చాడు, 120 30 FPS ఇచ్చాడు. వీడియోలో కూడా కొన్ని ఫిల్టర్స్ అనేవి వాడు యాడ్ చేశాడు, ఏఐ ఫిల్టర్స్. ఓకే, దాని గురించి ఒకసారి చూద్దాం మనం. ఇక చూస్తున్నారు కదా, ఒకసారి ఫిల్టర్స్ అనేవి మీకు చేంజింగ్ అనేది కనపడుతుంది కదా, అక్కడ అంత త్వరగా క్యాప్చర్ చేయట్లేదు, కానీ మీకు ఒకసారి నేను ఇవ్వండి, ఇది మెయిన్గా క్యాప్చర్ చేయట్లేదు, బట్ మీకు డిస్ప్లే చూపిస్తున్నా చూడండి. నన్ను ఒక్కనే హైలైట్ చేసి బ్యాక్గ్రౌండ్ మొత్తం బ్లాక్ చేసేసింది, మీరు చూస్తున్నారు కదా. అది ఇక్కడ ఉన్న కలర్ వాయిస్లో ప్లేస్ దీంట్లో యాడ్ చేశారు కాబట్టి అలా వస్తుంది. ఇక మిగతా అన్ని నార్మల్ ఫిల్టర్స్ ఇంకన్నీ అవండి మెయిన్గా నేను చూసిన. తర్వాత వచ్చేసరికి ఇక్కడ డ్యూయల్ వీడియో ఉంది, స్లో మోషన్, టైం ల్యాప్, తర్వాత సంథింగ్ ఇంకా అడిషనల్గా యాడ్ చేశాడు కొన్ని. స్టెబిలిటీ కూడా కొంచెం నాకైతే బాగా నచ్చింది, వీడియో స్టెబిలిటీ కూడా. ఓకే, ఇదండి మెయిన్గా OnePlus Nord 2 జస్ట్ నార్మల్ అన్బాక్సింగ్ అండ్ కెమెరా రివ్యూ. తర్వాత మీకు తర్వాత గేమింగ్ రివ్యూ, అది కూడా ఇంకొక వీడియో వదులుతాను. ఇంకా స్పెషల్గా ఇంకేమైనా యాడ్ చేస్తే అది కూడా చూసి అన్ని వీడియో చేసి రివ్యూ కింద వదులుతాను. ఓకే, ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. షేర్ మాత్రం చేయండి, లైక్ కూడా కొట్టండి, నా వీడియోస్ అన్నిటికి సపోర్ట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.